చందమామ కథ. భీమసేనుడు భలేవాడండోయ్. పంచపాండవుల్లోకెల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి కలవాడు. ఎన్నడూ అసత్యం పలికి ఎరగడు. ధర్మం తప్పి చెరించడు. ఆయన మాటకు తిరుగులేదు. అందుచేతనే తమ్ములు నలుగురు అన్నగారి మాటను వేదవాక్కులా మన్నిస్తూ ఉండేవారు. ధర్మరాజు తమ్ములకు ఎప్పుడు ఇలా హితవు చెబుతూ ఉండేవాడు. ఇవాళ చేయవలసిన పని ఇవాళనే చేసేయండి, వాయిదా వేయకండి. శరీరాలు అస్థిరాలు, మరుక్షణం మనది కాదు అని. ఈ మాటలను తమ్ముళ్ళు అక్షరాల అమలు చేస్తూ ఉండేవాళ్లు. ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలని సంకల్పించాడు. సన్నాహాలన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి. సామంతరాజులందరకు పిలుపులు వెళ్లగా వాటిని అందుకొని అందరూ హస్తినాపురానికి చేరుకున్నారు. వచ్చిన వారందరికీ అతి వైభవంగా ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. ఇంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు. ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడయ్యాడు. స్వయంగా ఎదురు వెళ్లి కృష్ణుణ్ణి వెంట పెట్టుకుని తెచ్చి తన అంతఃపురానికి తీసుకువెళ్లాడు. శ్రీకృష్ణ ధర్మరాజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. ఆ సమయంలో వృద్ధుడు ఒక ఆయన ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు. అంత కొంప మునిగే పనేమిటి, మళ్ళీ రాకూడదా? అన్నయ్య గారిప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారే అన్నాడు భీమసేనుడు. అప్పుడు ఆ వృద్ధుడు, ఇంకా నయం, కొంప మునిగే పని కాదా? మరి బాగానే అడిగావు. రేపు లేదు ఎల్లుండే మా అమ్మాయి పెళ్లి. ఈ సమయంలో నాకు డబ్బు బాగా అవసరం. ఈ అవసరం తీరడానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పకుండా ఆ వృద్ధుణ్ణి లోపలికి వదిలాడు. లోపలికి వెళ్లిన కొద్దిసేపటిలోనే వృద్ధుడు సంతోషంగా ఉన్న ముఖంతోనూ తృప్తిపడిన మనసుతోనూ యువతలకు వచ్చాడు. అయితే ఆయన చేతుల మటుకు ఏమీ ఉన్నట్టు కనపడలేదు. భీమసేనుడు ఉండబట్టలేక వెళ్లిపోతూ ఉన్న ఆ వృద్ధుణ్ణి ఆపి, ఏమండి, మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుందే అని పలకరించాడు. వృద్ధుడు నవ్వుతూ, పడకేమి, ధర్మరాజు దర్శనం చేసుకోవడము ఊరకే పోవడమునా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు. అప్పుడు భీమసేనుడు, మరైతే ఉత్త చేతులతో వెళ్తున్నారే అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, ఉత్త చేతులేమిటి, రేపు ఉదయాన్నే రమ్మన్నారు. రావడం, సామాగ్రి, డబ్బు పట్టుకెళ్లడమే తరువాయి అని చెప్పి వృద్ధుడు వెళ్లిపోయాడు. వృద్ధుడు చెప్పిన ఈ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించినాయి. తీవ్రంగా యోచించాడు. అతని మనసులో ఏదో మెరుపు మెరిసినట్టయింది. తక్షణమే నగారావాణ్ణి పిలిపించి జయభేరీలు మోగించమన్నాడు. దిక్కులు పికటిల్లేలా జయభేరీలు మోగినాయి. ఏదైనా రాజ్యం గెలుచుకొని విజయం కలిగినప్పుడు ఇలా జయభేరీలు మోగిస్తారు. ఇదేమిటి చెప్పమా, తలవని తలంపుగా ఇప్పుడు జయభేరి మోగుతున్నదే అని ధర్మరాజు విస్తుపోయాడు. పక్కనే కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు. వెంటనే ధర్మరాజు తమ్ముణ్ణి పిలిపించి, ఇదేమిటి తమ్ముడు, ఇప్పుడు నగారా మోత ఏమిటి? వినోదం కోసం ఇలా చేయవచ్చా? నలుగురు నవ్వరా అని మందలించబోయాడు. అందుకు భీమసేనుడు వినయంగా, అన్నయ్య, ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది. ఎలా అంటే, మీరు ఆడి తప్పి ఎరగరు. మీకున్న వాక్శుద్ధి జగద్విదితమే. పోతే ఇందాక యాచింపవచ్చిన ఆ వృద్ధుణ్ణి మీరు రేపు ఉదయం రమ్మని సెలవిచ్చారు కదా. అనగా మీ మాట ప్రకారం ఆ వృద్ధుడు, ఆయన కుటుంబము, ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాం కదా. మన భోగభాగ్యాలు చెక్కు చెదరకుండా ఇలానే ఉంటాయి కదా. మన మనస్సులు కూడా మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమిడి ఉన్నది కదా. అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా అభయం ఇచ్చారన్నమాట. చంచలమైన లక్ష్మికి కొద్దిసేపైనా స్థిరత్వం కూర్చారన్నమాట. అన్నయ్య, ఇంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేంటుంటాయి? ఈ సంతోషం పట్టలేక నేనే విజయభేరి మోగించమన్నాను. తప్పుంటే మన్నించండి అన్నాడు. పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు. తమ్ముడైన భీమసేనుణ్ణి మరొక్క మాటైనా అనలేదు. ఈ సంఘటనకంతటికీ కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుడి వైపు కొంటెగా చూసి చిరునవ్వు నవ్వాడు.